హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈ రోజు అయితే రెస్టారెంట్స్ అండ్ డాబా స్టైల్లో కాజు పన్నీర్ రెసిపీ అయితే చేద్దాం. మరి లేట్ ఎందుకు, ఫాస్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఇంగ్రీడియంట్స్ మీద ఒక లుక్ వేసేద్దాం. మనకు కావాల్సింది పన్నీర్, కాజు, అలాగే చిన్నగా దొరుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర, నేను స్పెషల్గా చేసుకున్న మసాలా, అలాగే టమాటా పేస్ట్, పెరుగు కానీ క్రీమ్ కానీ అయితే తీసుకోండి. తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ప్యాన్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి పన్నీర్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకుని లైట్గా అయితే ఫ్రై చేసుకోండి. ఆయిలే వాడాలని కంపల్సరీ రూల్ ఏం లేదు. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్తో చేసుకున్నా సరే చాలా బాగుంటుంది మొత్తం అంతా. నేను ప్రజెంట్ అయితే ఆయిల్తోనే చేశాను. ఇలా ఫ్రై అయిపోయిన పన్నీర్ని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ లేదా బటర్ యాడ్ చేసుకుని అందులోకి మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పును అయితే నీట్గా ఎర్రగా ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా పక్క తీసేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు అయితే లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర యాడ్ చేసుకుని జీలకర్రతో పాటు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను మరీ పేస్ట్లో చేయలేదు, కచ్చపచ్చగా అయితే అల్లం వెల్లుల్లిని దంచి నేను అయితే యాడ్ చేశాను. మీరు పేస్ట్లో యాడ్ చేసుకున్నా సరే పర్వాలేదు. ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే మీరు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. మొత్తం అంతా మనకి నీట్గా ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఇందులోకి టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసి కలిపేసుకోండి. టమాటా పేస్ట్ అంతా బాగా మగ్గాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత అయితే మనం నెక్స్ట్ అయితే పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకే. ఈ కాజు పన్నీర్ కర్రీ 2-3 రకాలుగా చేయొచ్చు అనమాట. మనం క్రీమ్తో చేసుకోవచ్చు. అలాగే మొత్తం ఇక్కడ ఉన్న మిక్చర్ మొత్తాన్ని మనం మిక్సీ పట్టేసుకుని పేస్ట్లో చేసుకుని ఆ పేస్ట్లో మనం పన్నీర్ ఫ్రై పీసెస్ అవి యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్. పెరుగు కూడా యాడ్ చేసిన తర్వాత పెరుగు మొత్తం అంతా మనకి నీట్గా బాయిల్ అయ్యి బాగా దగ్గర పడేంతవరకు వెయిట్ చేయండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనం ఇందులోకి కారం అలాగే ఉప్పు కూడా తగినంత తీసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీ ప్రకారంగా. ఇప్పుడు దీన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుని దానిలోకి మళ్ళీ మనం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, ఇప్పుడు అందులోకి గరం మసాలా ఇవి కూడా యాడ్ చేసుకుని నీట్గా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అండ్ లాస్ట్లో ఫైనల్గా అయితే నేను స్పెషల్గా ఇంట్లో చేసుకున్న మసాలా కారం అయితే యాడ్ చేశాను. మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకుని ఒక 5 to 10 minutes పాటు అయితే కుక్ అవ్వండి. ఇలా నీట్గా మొత్తం అంతా మనకి దగ్గర పడిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అలాగే పన్నీర్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకుని అయితే ఒక 5 minutes పాటు కుక్ చేసుకుని దింపేసుకుంటే రెస్టారెంట్స్ అండ్ డాబా స్టైల్లో లాగా కాజు పన్నీర్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఎలా అనిపించింది వీడియో కమెంట్స్లో చెప్పేసేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ వేయండి. కొత్త యూజర్స్ ఎవరైనా చూసింటే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినటువంటిది కొత్త వీడియోస్ మీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాను. నీట్గా కర్రీని అయితే రోటీతో కానీ చపాతీతో కానీ అయితే తీసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు బిర్యానీస్ తీసుకున్నా సరే దానిలో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.